వాళ్ళకి అప్పగిస్తుండగా మీరే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి. కూర్చున్నాం. చక్కగా ముగ్గురు కూర్చోండి. కూర్చోలేని వాళ్ళు కుర్చీల్లో కలండి. వెనక దర్పణ కుర్చీలు ముగ్గురు కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఖాళీ ఉంది కదా, చక్కగా గ్యాప్ ఉంచండి. ఒకళ్ళు ఆనుకోండి. ఖాళీ చాలా ఉంది కదా, మంచిది. ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటి పాట బిడ్డల గురువు సాంగ్ పాడాలని సిద్ధపడి ఉన్నారు. మొదటి పాట వాళ్ళు పాడతారు, రెండవ పాట సుమిత్ర పాడుతుంది, మూడవ పాట అమ్మగారు పాడతారు. ఈ 3 పాటలు గమనించి పాడండి.
సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
వందనాలు స్తోత్రాలు కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమను చూచినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక మహిమను చూచినప్పుడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యేసయ్యున్నాడు
వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఉదయకాల సమయంలోనైనా బలారాధన కార్యక్రమంలో నీ దాసుని మీరు నిలబెట్టుకున్నారు తండ్రి. అయా మాకు దీవెనకరంగా, సంఘములకు ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మీరు జరిగించి ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు రాజా. బిడలో పాడిన పాటల్లో కూడా వారి కంఠ స్వరాలు మీరు ముట్టినాయన నీ నామ ఘనత కొరకు వారిని పాడుటకు నువ్వు చూపిన కృపను బట్టి కూడా వందనాలయ్యా. అయా నిజమేనా ప్రభు, దానియేలును సింహపు దానిలో వేసినప్పుడు నా ప్రభు సింహాల నోళ్లను నాయన మీరు మూసివేసిన దేవానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి, అయా యోసేపు పాపము చేయకుండా పారిపోయినప్పుడు ప్రభు అయా రాజులు కలలు చెప్పలేదా నా తండ్రి, రాజ్యాలు ఏలలేదా నాయన. అయా యోసేపును మీరు ఆశీర్వదించబడినట్లు సహాయం చేసిన దేవ. అయ్యా మేము కూడా ఈ దినాన పాపంలోనే పడిపోతూ పాపంలోనే దొరుకుతున్నావు ప్రభు. నువ్వు ఇచ్చే మహిమను మేము పోగొట్టుకుంటున్నాం తండ్రి. ఆ పాపాన్ని మేము విడిచిపెట్టుకున్నా ప్రభు. ఆ పాపము నుండి మేము పారిపోక అయ్యా ఇదిగో పాపంలోనే దొరుకుతున్నావు తండ్రి. తెలిసి తెలిసి చెడిపోతున్నావు అయ్యా, ఎరిగి పడిపోతున్నాం తండ్రి. అయితే మమ్మల్ని క్షమించండి నాయన. ఆ దానియేలులాగా అయా యోసేపులాగా ప్రభు అయా మేము కూడా నా ప్రభు నా తండ్రి అయా చీకటి క్రియలు లయపరిచిన ఆయన నీ కొరకు మేము వాడబడే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయా. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల వద్దకు చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు రాసిన కీర్తనలు 85వ అధ్యాయం చదువుకుంటాం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు. రక్షణకర్తవగు దేవా నా వైపునకు తిరుగుము. నా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా. తరతరములు నీ కోపము సాగించెదవా. ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురు గాక. దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. తన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయము గనక ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే క్లుప్తముగా చెప్పి మరి దేవుని యొక్క మహిమను పొందుకోవాల్సిందిగా ప్రభుత్వం.
ఇచ్చిన చదివించుకుంటాం, అలాగే సంఘటన చదివించుకుంటాను. నేను చెప్పే సాక్ష్యం పోయిన నేను పనికి వెళ్ళొద్దని నిర్ణయించుకుని కూడా తీర్మానం చేసుకుని కూడా దేవుని దొంగ వల్లే ఉన్నాను. అయితే నేను కొన్న 2 ఆదివారాలు అడుగురుకోరని వెళ్ళినాక ఏమైందంటే సోమవారం నుంచి నాకు కళ్ళు కనిపించలేదు. పోయిన సోమవారం నుంచి మస్తుగా కనిపిస్తుంది, నాకేమీ కనిపించట్లేదు. అతిలేని స్థితిలాగా ఏం అర్థం కావట్లేదు నాకు. నేను మెంట్లో వచ్చినట్టు వెతుకున్నాను. కాసేపు పిచ్చెక్కిపోయి ఎటెళ్ళాలో ఏంటో అర్థం కాక నేను 2 రోజులు ఏం చేస్తానంటే అటు ఇటు పరిగెత్తినప్పటికీ నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. నాకు చనిపోవాలి, ఇంకా నా బ్రతకడం అనవసరం అన్న మనసు వచ్చేస్తుంది. ఇంకా సరే అని అయ్యగారికి చెప్పాలంటే తిడతారేమో, నువ్వు వద్దన్న పని చేస్తావేమో అని అరుస్తారు అయ్యగారి నుంచి చెప్పి నేను ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. నాకు నానేవారి లోకంలో ఎవరు లేరు, దేవుడు తప్ప నాకు ఎవరు లేరు. అయితే నేనేం చేశానంటే ఎప్పుడో మా దూరం బంధువు అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. మనశ్శాంతి లేదు. వెళ్తే ఏమైందంటే ఆ రాత్రి అక్కడ ఉన్నాను. ఉంటే ఆరోగ్యం ఎలా క్షీణించిపోయిందంటే అంతగా క్షీణించిపోయింది. ఇక నేను చనిపోతానేమో, రేపు పొద్దున నేను చూడనేమో ఇంకా అని అనుకుని అప్పుడు అయ్యగారు ఫోన్ చేశాను. అయ్యగారండి నాకు ప్రార్థన చేయండి అయ్యగారు, నాకు అసలు ఏం బాగాలేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావన్నారు అయ్యగారు. పలానా సాటికి వెళ్ళాను అయ్యగారు అని చెప్పినప్పుడు అయ్యగారు అన్నారు భయపడొద్దామా నేను ప్రార్థన చేస్తాను ఇంకని అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినాక అయ్యగారితో ప్రార్థన చేర్చుకున్నాక కూడా బైబిల్ ఎట్లా పట్టుకుని తెల్లారిపోతుంది, తీసుకుని తెల్లారుతుంది కూర్చున్నా. ఎవరైనా బంధువర్గమైనా సరే మన ఆరోగ్యం బాగుంటే డబ్బు ఉంటేనే తప్ప డబ్బు లేకుండా మనం ఒక హీన స్థితిలో వెళ్ళినప్పుడు వాడు కూడా మనల్ని లెక్క చేయరు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే తప్పేసుకుని పడుకున్నారు. నేను ఒక్కదాన్ని బయట కూర్చున్నాను వసార్లో. అక్కడేమో అంత స్లమ్గా ఉంటుంది, ఉంటే భయం వేస్తుంది. నేను ఎప్పుడు ఒక్కదాన్ని అట్లా ఉండలేదు. సరే అనేసి ప్రభా తప్ప నాకు దిక్కులేదయ్యా, మనుషుల ప్రేమ, మనుషుల సహాయము, మనుషుల స్నేహం వ్యర్థం ప్రభా, నీ స్నేహం ఉంటే చాలా అయ్యా మాకు అయ్యా, నాకు ఆవిషయం అయ్యా, ఉదయకాలం వచ్చి నేను నా బేతస్తాను, నా ఇంటికి వెళ్ళిపోతాను అయ్యా అని నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాను. తెల్లారిపోయింది తీసుకుని ఒక్కదాని అట్లా కూర్చొని చీకట్లో ఇక తెల్లారి నాకు ఈయన వచ్చాడు తీసుకొచ్చాడు. నేను ఒకటే అనుకున్నాను ప్రభువా నీ దేవుని సన్నిధి ఎప్పుడు మీ అందరి కోసం తెలిసే ఉంటుంది. ఎంత రోగం అయినప్పటికీ, ఎంత బాధ అయినప్పటికీ, ఎంత మనోవ్యాధి అయినప్పటికీ ఆహ్వానిస్తుంది. కానీ మనుషులైతే బంధువులైతే మన దగ్గర ఉంటే తింటారు, మనల్ని ఇంకా అలా చేస్తారు. అందుకని దేవుడి విషయంలో మట్టికి దేవుని సన్నిధి తెరిచే ఉంటుంది కాబట్టి దేవుడు మళ్ళీ నన్ను రాగలిగినట్టు చేశాడు. ఈ బెతస్థలం నిలబెట్టుకున్నట్టు కేవలమైన దేవుని కృప. నాకు ఆరోగ్యం ఇచ్చాడని స్థుతిస్తున్నాను. అలాగే దేవునికి నమ్మకంగా బ్రతకాలనుకున్నా. అనేక సార్లు దొంగ వల్లే ఉన్నాను. దశంభాగం విషయంలో కూడా దొంగగానే ఉన్నాను. నేను దేవునికి ఇవ్వట్లేదండి, దశంభాగం కూడా ఇవ్వట్లేదు, సంవత్సరం అట్లా ఇవ్వట్లేదు దేవుడికి. అలాగే అనేకసార్లు చెప్తున్నా రోగం వచ్చినప్పుడు నమ్మకం ఉంటానయ్యా, నీ పని చేస్తానయ్యా అని. నేను చేయట్లేదండి, దయతో నన్ను దేవుడు క్షమించాలి, మీరు కూడా క్షమించాలి. నేను ప్రార్థనలు ఎదిగినట్లుగా, పరిచయం వెంబడించగలిగినట్లుగా మీరు ప్రార్థించండి. అలాగే కళ్ళు కొంచెం మసకగానే ఉంటుందండి, ఆ మసకపోయేటప్పుడు ప్రార్థన చేయండి. అలాగే నా వల్ల ఎవరు కూడా దశంభాగం దయచేసి దశంభాగం నమ్మకంగా ఇద్దాం దేవునికి, మన దీవెన పొందుకుందాం. దేవుడి సాక్ష్యం దీవించినాక నా సాక్ష్యం అంటే భోజనం పెట్టుకోవాలని ఎప్పుడు ఉంటుంది, నెల తెలిసిపోతుంది నాకు పెట్టాలి పలానా అని. అయితే నేను డ్యూటీ మానేశాను, కన్యాభిషం చేయించుకోవాలని టెస్ట్ అని మానేస్తే మరి ఉపాస ప్యాటర్న్ వచ్చింది. మరి నేనైతే పనికి కూడా వెళ్ళాలని నిర్ణయం చేసుకున్నాను. ఆ పని నాకు వద్దు. ఇంకా చెప్పారు ఒకసారి, అదే మనసులో పెట్టుకున్నాను. నేను ఎంత సంవత్సరం అంతా పనికి వెళ్ళాను కదా, రూపాయలు నెలకేసాను. ఎందుకు అవసరం నాకు, ఏదో గట్టికి వెళ్తున్నాను తింటున్నాను వంట వరకు, కానీ అవసరం అనుకొని టెస్ట్ గురించి కూడా కన్నా ఆపరేషన్ చేసుకోవడం వల్ల ఇబ్బంది అని ఇక పని వదిలేసుకోవడం నిర్ణయించుకున్నాను. ఆ పని మానేశాను. అయితే చేతిలో డబ్బులు లేవు, మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మరి పిల్లలైతే మాత్రం దేవుడికి ఎంతో నమ్మకంగా ఉంటున్నారు. నేను సంపాదించేస్తామమ్మ దేవుడికి మనం తింటారు, లేకపోయినా పర్లేదు, భోజనాలు పెట్టాము, పచ్చడి వేసుకుని తిన్నామని పిల్లలు అంటున్నప్పుడు నేను పిల్లలకి పెట్టలేకపోతున్నానని పిల్లల గురించి నేను ఆలోచిస్తుంది. దేవుడి గురించి చాలా ఆలోచిస్తాను. కానీ అనుకున్న ఆసక్తి, అనుకున్న ఇది జ్ఞానం కూడా నాకు లేదు. కాకపోతే నేను పిల్లలు పెట్టలేకపోతున్నాను ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడే కదా అని. దేవుడి బట్టి పిల్లలు పనికి వెళ్ళి
డబ్బులు ఇవ్వబట్టి నేను భోజనాలు సిద్ధపరిచాను. అందుని బట్టి దేవుడు పొందగాను. ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను నిన్న శుక్రవారం పూర్ణ ఇంటికి వెళ్దాం రా అమ్మ అన్నాడు. ఇద్దరు ఇక్కడ పడుకుంటాను రా అన్న అంటే వద్దాం నేను డ్యూటీకి వెళ్ళాలి కానీ అంటే సరే అని వెళ్ళాను. ఆ రేత్రి ఎందుకనో 3ంటికి ఒకే నడువు నొప్పి అసలు బాగా. మరి తెల్లారేమో టిఫిన్ ఎత్తుకు వెళ్ళాలి, మరి భోజనాలు ఉన్నాయి, మరి ఏం చేయాలి, నేను చెప్పకూడదు మరి రాలేనని. మరి నడు నొప్పి తీసేయాలి, సాక్ష్యం చెప్పుకుంటాను. మరి నడు నొప్పి నాకు చేసేవాడు ఎవరున్నారు, నేను సాయం చేసుకోవడానికి కూడా నా ఓడి వచ్చినాక నేను చేయలేను కదా. మరి నడు నొప్పి ఎందుకు వస్తుంది నాకైతే తెలియట్లేదు. నడు నొప్పి తీసివేయాలి, సాక్ష్యం నిలబెట్టుకోవాలి అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. తెల్లారి తిరుగుతూనే ఉంటా, అటు ఇటు దొరుకుతున్నాను. తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్దామంటే నేను ఎవరు లేరు, ఆ పిల్లడే మన పడుకొని ఉన్నాడు. మరి ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ పేసట్టు రాసుకొని పడుకున్నా తెల్లవారుజాము 4ంటికి తగ్గిపోయింది. అలాగే దేవుడిని పొందినారు. అలాగే మన పిల్లలందరూ మేము అందులో నిలబడాలని, మాకు ఆటంకాల నుంచి దూరపడాలని, మేము అందరూ సంధిలో గొడవపడాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అవి వచ్చేసి ఇక్కడ నుంచి హాస్టల్ పంపించేయాలి. తెల్లారి వాళ్ళు పంపిపోతారు, ఊరుకోరు. అసలు ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి అని చెప్పి ఫోన్ చేసి మేడం గారు అన్నారు. నేను అన్నా మేడం మరి ఇట్లా హౌస్ పిల్లలు వచ్చిన మేడం అంటే ఏమో పర్వాలేదు తీసుకొచ్చేయమ్మా అన్నారు. తీసుకెళ్తే అయ్యా నీ ద్వారా పంపిస్తున్నాం, మరి నా బిడ్డకి న్యాయం చేయాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని తీసుకెళ్ళి బిడ్డను అక్కడ దించారు. తెల్లారి పాటికి నొప్పి వాపు కూడా తీసేసాడు. మేము ఎంతో పట్ల కార్యాలు చేశాడు. నేనే దేవుడు వదిలిపెట్టాను. దేవుడు వదిలిపెట్టాను. నా సంఘాన్ని వదిలిపెట్టి నేను దూరంగా వెళ్ళిపోయాను. నా పరిస్థితులు బాగోలేదు. ఇంట్లో నా అనుకున్న వాళ్ళు నన్ను ఎంతో ఆరోగ్యం చేస్తారు. ఇప్పుడు తల దాచుకుంటా కూడా నాకు చూడలేదు. ఇప్పుడు అసలు ఇప్పుడు వచ్చిన ఎన్నో సూటి కోట్లు మాకు తప్పుడు చేస్తున్నారు. వస్తుంటే నీకు ఇక్కడికి రాబుద్ది కాదు. నేను సంఘాన్ని కూడా వదిలేసి దూరంగా వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాను. నేను నా సంఘాన్ని నాకు కావాలనుకున్నాను. మళ్ళీ నన్ను దేవుడు ఇక్కడికి రప్పించాడు. ఎన్ని గుళ్ళకి వెళ్తే నాకు అసలు అశ్రేతం లేదు. నాకంటే మెంట్లో చేసినట్టుంటుంది. మా దేవుడు నా దగ్గరికి రావాలి అనుకున్నానేమో, మరి మళ్ళీ దేవుడు ఇక్కడికే రప్పించాడు. నా సంఘాన్ని నేను వదులుకోకుండా నేను మళ్ళీ నా బిడ్డ నేను ఈ సంఘంలోనే ఉండాలని, నా గురించి నా బిడ్డ గురించి కొంచెం స్థలం గురించి ఒకటి అడుగుతున్నాము. ఆ స్థలం గురించి కూడా నాకు ప్రార్థన చేస్తూ ఉండండి. నా పట్ల నా బిడ్డ పట్ల ప్రార్థన చేయండి. మీ సంఘాన్ని నేను ఒకటే అడుగుతున్నాను. నేనేమి అడుగుతలేదు, నేనేమి ఆశించలేదు. దేవుడి పట్ల నాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. నేనే దిక్కుకు వదిలేశాడు. దేవుడిని వదిలేసి పనులు వెళ్ళిపోయాను. నా బిడ్డను కూడా వదిలేసి పనుల్లో కూడా వెళ్ళిపోయాను. నా బిడ్డ పట్ల నా పట్ల ఎంతో కఠినం చేశాడు. మీ పట్ల మీ చిన్న సాక్షి దేవుడు చేయించాడు. దేవుడు నమ్ముకుంటున్న ఐదారు అందరికీ వస్తున్నాను. నేను నా సాక్ష్యం ఏంటంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా అమ్మ బాగాలేదన్న, కన్ను మూసుకుపోయింది. ఒక కన్ను వీడియో కాల్ చేసినప్పుడు పక్క చూపెట్టింది, ఇంకో పక్క చూపించట్లా. ఏంటమ్మా ఏమైనా అంటే ఏం మాట్లాడతాను. మా చెల్లి ఫోన్ తీసుకుని బాగాలేదు, మా పెద్దమ్మకి కన్ను బాగాలేదు అన్నయ్య కూడా తెగ బాధపడిపోతున్నాడు. అసలు కన్ను బాగాలేకపోవడం అసలు బాగానే మాట్లాడుకుని కన్ను ఎందుకు మూసుకుపోయింది, అసలు ఏమైంది నాకేం చెప్పట్లేదు ఇది అని చెప్పి తెగ బాధపడిపోయి ప్రార్థన చేసుకున్నాను. హాస్పిటల్ తీసుకెళ్తేనే హాస్పిటల్ నుంచి ఫోన్ రావట్లేదు. ఇంకా ఏమైందో నాకేం చెప్పట్లేదు, ఇంకా నాకు ఇదేం చెప్పట్లేదు అని చెప్పి నేను ప్రేర్ చేసుకున్నాను. వేసే నాకైతే ఏం తెలియదు, ఏం కాకుండా చూసుకోండి, మీ సన్నిధిలో నాకు సాక్షి నిలబెట్టుకునేసి అని చెప్పి నేను ప్రేర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మా చిన్నమ్మ 9కు ఎప్పుడో ఫోన్ చేసి ఏం కాలేదు, ఏదో డస్ట్ పడిందంట, అదేదో ఏం పర్లేదు అనింది. ఆ 2 డేస్కి నేను ఇంటికి వచ్చేసాను. హాలిడేస్ ఇచ్చారు. ఇంకా తర్వాత బాగానే ఉంది. నీకే స్తోత్రం దానికి ఇంకా ప్రే చేసుకున్నాను. చిన్న సాక్షి దేవుడు
సాక్షి ఏంటంటే నాకు పని అని ప్రార్థన చేసుకున్నాను. చేసినప్పటికీ దేవుడు ఒక పని ఇచ్చాడు. అయితే అయ్యా నేను పచ్చడికి అడ్రాకుండా నేను పన్నెండు ప్రభావం అనుకున్నాను. అలాగే దేవుడు అన్నింటిగా పచ్చడికి అడ్రాకుండా పని ఇచ్చాడు. అయితే ఇంకా మా అమ్మ అందే మరి పనికలరా అని అంటుంది. అయితే ఆ 2 రోజులు సెలవు ఇస్తే నేను వెళ్తాను అన్నాను. అన్నప్పటికీ వాళ్ళు సెలవు ఎందుకు ఇస్తారా, 3 ముందు నువ్వు వెళ్తేనే కదా వాళ్ళు సెలవు ఇచ్చేది అన్నది మా అమ్మ. కాదు నేను ఆ 2 రోజులు సెలవు ఇస్తే నేను వెళ్తాను అని అన్నాను. అన్నప్పటికీ సరే అని కొన్ని రోజులు ఇంట్లోనే కూర్చున్నప్పటికీ దేవుడు అటు ఇటుగా 2 రోజులు సెలవు ఇచ్చి అన్న అన్నాడు, నువ్వు ఎప్పుడే సాయంత్రం 8కి వెళ్ళిపోతావు, అన్నింటికి పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోరా అన్నాడు. ఇంకో సాక్షి ఏంటంటే అయ్యా మా నాన్న రక్ష తీసుకున్నప్పుడైతే వచ్చాడు. అయ్యా ఇప్పుడు దాకైతే రాలేదు. మళ్ళీ ఈ ఉపాస ప్రాథమికైనా తిరిగి వచ్చేలా చేయండి అయ్యా అనుకున్నాను. మీ మందిలోకి వచ్చేలా చేయండి అనుకున్నాను. అటు ఇంటిగా దేవుడు ఈ ఉపాస ప్రాథమిక నడిపించాడు. అలాగే ఇంకో సాక్షి ఏంటంటే మొన్న శనివారం మందిరానికి వచ్చాను. వచ్చినప్పుడు మందిరంలో కూర్చున్నాను. కాసేపు బాగానే ఉంది. తర్వాత ఇంకా ప్రార్థన అయిపోయినప్పుడు లేచి వెళ్తున్నప్పుడు ఈ కాళ్ళు ఏంటో గోడు పట్టేసి అసలు నడవలేకపోయాను. ఇంకా అట్లాగే ఇంటికి వెళ్ళినప్పటికీ నడవలేక బాగా ఇబ్బంది పడ్డాను. అయినా సరే ఇంకా అయ్యా తగ్గిండే కొంచెం రోజులు వేసాను, తగ్గిండే అనుకున్నాను. అలాగే అన్నింటిగా దేవుడు తగ్గించాడు. అలాగే నేను కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాను. నేను అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని సాక్షి దేవుడు ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. బిడ్డలు చెప్పబడిన సాక్ష్యాల్లో మీరున్నారు ప్రభువా. వారి సాక్ష్యాలను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. వారి జీవితంలో ప్రభువా మీరు చేసిన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాను ప్రభువా. ఇంకా చెప్పలేని బిడ్డలను కూడా మరొకసారి వారిని నిలబెట్టి నా ప్రభువా నీ నామ ఘనత కొరకు బిడ్డలు మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామం నడుచున్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకోండి. నీ ధనమో నీ ఘనమో ప్రభు యేసునే, నీ దశమ భాగమనీయ వెనుదీతువా దయయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దయయందు ధనధాన్యములనీయగా కరుణించి
స్తుతించువా. హల్లెలూయా. చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మన హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నిమిషాలు వాక్యము ధ్యానించాలి. ఆశపడుతుండగా కొడుక నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడాలి. మమ్మల్ని బలపరచమని మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామమున కూర్చున్నాము. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. 2 దినాలు మరి దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి, వాస్తవంగా మీ నెలకి బాగా ఎక్కువగా ఉంటాయి అనుకున్నాను, కానీ దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీరు ఎండలో గుడికి రాలేదని, ప్రభా ఇలా అన్నీ బాగుంటేనే రాలయ్యా, ఇలా ఎండలుంటే వస్తారా నాయన ప్రార్థన చేశాం. దేవుడు మేఘాన్ని పంపించి ఈ 2 దినాలు మంచి వాతావరణాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. 2 దినాలు దేవుడు నామానికి మహిమకరముగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవుడిని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. మంచిది. ఈ వారం జరిగే ప్రార్థనా క్రమాలు చెప్పబడుతున్నాయి, ఆలోచించండి. వచ్చే బుధవారము ఉదయము 11 గంటలకు లేదా 10:30కి 11 గంటలకి మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. మా నాన్నగారు చనిపోయిన రోజు కనుక మరి జ్ఞాపకార్థ కూడిక బుధవారం ఉదయం మా హృదయం జరుగుతుంది కనుక మనందరినీ ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విషయం మీరు గమనించి తప్పక పాలు పంపులు అందవలసిందిగా ప్రభునామం తెలియజేస్తున్నాం. బుధవారం సాయంకాలం రాత్రి 7 గంటలకు నర్సింపాలెంలో రాణి యొక్క గృహంలో దేవుడు నెల జరుగు సువార్త కూడిక. ఒక మాట చెప్తానండి, ఈ వారాలు జరిగే వాళ్ళకి నెల జరిగే వాళ్ళకి ఏ కూడిక చెప్పాలో అర్థం. సువార్త కూడిక చెబుదావా, వీళ్ళు ఎవరు కొత్త ఎవరు కనపడ్డారు. పాడిందే పాట పాస్పల్ కానట్టు ఆ చూసిన మొహాలే చూడలేక అలాగా నా మొహాలు తింటే అట్లాంటప్పుడు 4 నెలలకు 6 నెలలకు ఒకసారి పెట్టుకోండి. దాన్ని ఏమన్నా అప్పుడు మనం స్కూల్ కూడుకో మేలు కూడుక వారం పెడతారు. ఆ మొహాలే ఉంటాయి. ఏమన్నా అది స్కూల్ కూడిక లేకపోతే స్వార్థ కూడిక. స్కృతి కూడిక అన్నప్పుడు నువ్వు లేచి చెప్పాలి, ఈ కార్యం చేశాడు దేవుడు, తిరిగి పెట్టుకుంటాను. మీరు నాకు ఫైనల్ చేసి చెప్పండి. స్కృతి కూడిక, స్వార్థ కూడిక, మేలు జరిగినందుకు కృతజ్ఞత కూడిక, ఏదో ఒకటి చెప్పండి నాకు. నేను అక్కడ చెప్పడానికి ఇబ్బంది పడిపోతున్నాను. అది ఏ కూడికో తెలియదు. మనం ప్రార్థన పెట్టుకున్నామంటే ఒక అంశం ఉండాలి. రాలేదా కానీ నాకు ఒకసారి పెట్టుకుంటున్నాను అంటే ఒకసారి పెట్టుకున్నాను. నీకేమో కానీ భోజనాలు తినడానికి వచ్చినట్టు ఉంది. మాకు భోజనాలు తినడానికి కాదు, వచ్చేది ప్రయాసపడి ఆత్మలు రక్షించారు. అది నీ కృతజ్ఞత కూడికంటే స్మృతి కూడికంటే మేలు జరిగింది పెట్టుకున్నారండి. కనుక బుధవారం పండుగ మా ఇంటి దగ్గర జరుగుతుంది. బుధవారం నైట్ 7 గంటలకి రాణి వాళ్ళ గృహం దగ్గర జరుగుతుంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు అమ్ములు వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ప్రెస్టేజ్, నీ పేరు చెప్తున్నాడు, నా పేరు చెప్పట్లా. నువ్వు గుడుగులా దేవుడు చెప్తాడమ్మా, చెప్పు. నువ్వా గుడుగులావు, మళ్ళీ పేరు చదవాలంట. ఎవరైతే ఆడిపోయే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి కావాలంటే ఇంటికి చెప్పండి, ఏం పర్వాలేదు. నాకు ఎవరు చెప్తున్నారు ప్రార్థన ఉందని వచ్చి మా ఇంటికి రండయ్యా, సంఘంతో సేవకులుగా మీరు సంఘాన్ని తీసుకొని మా ఇంటికి రండి అని మగోడు చెప్తున్నారు. ఆడవాళ్ళు చెప్తారా? మగోడు ఎందుకు అడుగు?
ఉంటే మగవాడు ఏమొచ్చో అది ఇంట్లో మగవాడి. కానీ ఇక్కడ ఆహ్వానం ఎవరు చెప్తే ఆ పేరే. స్వప్న చెప్తే స్వప్న పేరే, మాత చెప్తే మాత పేరే. ఇది దేవుని పని, పిలుపులు కాదు. దేవుడిని ఆహ్వానించేటప్పుడు గౌరవంగా సంఘాన్ని ఆహ్వానించేటప్పుడు ఎవరిని ఆహ్వానిస్తుందో తెలుసా? అదే చెప్పు కాదు రమ్మను. దేవుడు చెప్తే బుధవారం సాయంకాలం నేను చెప్పే అమ్మగారు చెప్తున్నప్పుడు మా ఇంట్లో ప్రార్థన రండి అమ్మ మీరు అమ్మరని మా పిల్లలతో చెప్పించవచ్చుగా. పెళ్లికోరు పిల్లలతో పంపిస్తే ఏమంటాం? విజయవాడికి అవును పిల్లడితో పంపించాడు ఏంటి అడిగలేదా? లోకంలో వాటికి అంత ప్రాధాన్యత ఉంటే సంఘము సేవకులు దేవుడి దీంట్లో వస్తుంటే నువ్వు ఎంత గౌరవంగా ఆహ్వానించాలి. దాని మీద రా అందరూ అది మాట్లాడట్టు. రాని వాళ్ళ ఇంటి దగ్గర బుధవారం నైట్, శుక్రవారం అమ్ముడు ఒక గృహంలో జరుగుతుంది కనుక ఈ ప్రార్థన మీద గమనించి వాళ్ళు పొందవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. చూద్దాం దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువు. ఆ కాలమున దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్య మీదకి రాగా, అజర్య ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించెను. ఆసా, యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షము ఉంచాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడేవారు. హల్లెలూయా. ఈ దినాల్లోనూ ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇలాగే మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే దేవుడు అనేది కరెక్ట్ కాదు. దేవుని ఆత్మ ఆమె మీదకి వచ్చిందంట, ఆమె చెప్తేనే దేవుడు చెప్పాడు కాదు. దేవుడు సందర్భానుసారంగా ఆయన ఏ రీతిగా మాట్లాడాలని ఆశపడతాడో ఆ రీతిగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇక్కడ ఆసాతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా తెలుసా? ప్రవక్త ద్వారా. ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. యూదా వారులారా, బెన్యామీనులారా, అది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు దాకా మీరు దేవుడు మాట అనకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. నీకు నచ్చినట్లు బ్రతికావు, మీరు మోపడ్డావు. నేను ఎప్పుడైనా దేశం చెప్పింది ఇదే, నువ్వు దేవుని స్థానము, దేవుడి చేయవలసింది, దేవుడికి ఇవ్వవలసింది, దేవుని పని చేయవలసింది, దేవుని యొక్కకు రావలసినది సమస్తము క్రమముగా దేవునికి అప్పగించి చూడు. పూర్వం సంవత్సరాలు
ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్తావు? నీ ఇల్లు ఉన్నప్పుడు వెళ్ళు, ఇల్లు తప్పుడు మాని ఆదివారాలు పనులు చూసుకో. నువ్వు ఎట్లా బ్రతుకుతావో, ఎట్లా బ్రతకాలనుకుంటావు, నీ మైండ్ ఉంటే అట్లా బ్రతుకు. 2 సంవత్సరాలు చూడు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చూడు. ఏది బాగుంటే అదే చేసి ఏమన్నా దేవుడిని వదిలేసి చూడు. కావాలంటే దేవుని దగ్గరికి వచ్చి చూడు. ఏది బాగుంటే అది కంటిన్యూ చేయి. కాకపోతే ఈ 2 సంవత్సరాల్లో జరిగే వాటికి సంఘము ఎక్కడా బాధ్యత. అది నువ్వు వేసుకుంటున్న పాస్ కదా, నీ నిర్ణయం కదా, నీ పరీక్ష కదా. అది నీవు దేవుడు ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఆశాతో చెప్తున్నాడు దేవుడు, మీరు నా పక్షమున ఉండిన ఎడల నేను మీ పక్షమున ఉంటాను. హల్లెలూయా. నువ్వు దేవుని పక్షాన నిలబడితే దేవుడు నీ కుటుంబ పక్షాన నిలబడతాడు. హల్లెలూయా. మనోళ్ళు 2 మొదలు పెట్టారు. ఈ మధ్య 2 రోజులు చెప్తాం. ఉపవాస ప్రార్థనలకు కుటుంబం అంతా రాట్లా. ఎందుకని మొత్తం వెళ్ళి దాంట్లో కూర్చుని డబ్బులు ఎవరు చేస్తాడా? అందుకని నువ్వు వెళ్ళు. అక్కడికి నేనేం చేస్తా? సంపాదిస్తా. ఇంటికి ఒకళ్ళు వచ్చి వస్తా ఉన్న 2 నెలలు చూసి ఎందుకు మీరు ఇంకోడు వచ్చేదాకా ఇది మాకి బాధ ఎందుకు? ఎందుకంటే ప్రార్థన చేస్తాం ప్రభా, ఉదయం మాట ప్రార్థన చేస్తాం. మరి వాళ్ళు ఇంటికి ఒకళ్ళు వచ్చి రూపాయి సంపాదించిన చెత్తనంతా ఎక్కడ పెడతారు? అదేదో వెళ్ళి పడుకుని నువ్వు అక్కడ ఇంట్లో అయినా పడుకునేదే, ఇంట్లో అయినా పడుకునేదే, ఊళ్ళో అయినా ఇల్లు ఆ గోడ కాడుకో తూగు నేను వెళ్తా అంటున్నారు. ప్రభావం ఏం చేయమంటారు? ఆయన నడిపిస్తాను అంటే ముందుకెళ్ళి ఎవరే నువ్వు ఊరుకోరా అన్నాడు. ఆయన ఏం చెప్తే చేస్తా బాబు. అదే అర్థం ఇదా ఎవరి కోసం? భ్రష్టులు అయిన సంగతి చెప్పట్లేదు. భ్రష్టులు రోడ్లో పోయి ఉన్నాడు పోతాను. మనం వాళ్ళని చాలా గౌరవించాలి. వాళ్ళ గురించి ఈ ఎంతో కొంత గారి గుడి బట్టి ఆ ఊగిసిలాట కొమ్మను పట్టుకుని ఆడుతున్నారు శివ. వాళ్ళన్నా కది ఎట్టపోతే వాళ్ళు కూడా వాళ్ళ లిస్టులో వాళ్ళ పేర్లు కూడా రాయబడతాయేమో అని బాధ. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చెప్తాడు కుటుంబం దేవుని సన్నిధిలో గడిపితే ఆ ఆశీర్వాదం ముందు ఏది పనికిరాదు. ఇంటికి తాళం మనుషులు ఎక్కడ తెలుసా? దేశం దీవించమని మీరు చేయమని చెప్తున్నాం. అందరికీ అటువంటి మనసు ఉండడం కష్టం. అలా ఇంటిలో పాది దేవుడి సన్నిధిలో కూర్చునే ధన్యత అందరికీ ఉండదు. అది దేవుని చేత ఏర్పరచబడిన వారికి, దేవుడు వాడుకోవాలనుకున్న వారికి, దేవుడు ఆశీర్వదిద్దామనుకున్న వారికి మాత్రమే అటువంటి ఏక మనసు, ఏకాత్మ దేవుడి సన్నిధిలో ఉంటారు. ఒకవేళ ఆ లిస్టులో మీరేమన్నా ఉన్నట్లయితే, నేను పొద్దున్న పనికి వెళ్తా, రాత్రి 7కి అనుకుంటారే, నువ్వు చేసుకుంటా ఉండు, నేను వెళ్తాను, ఈ బ్యాచ్ కాదు. ఇస్త్రాకులు అన్నం పెట్టి కూర అయిపోతే నీకు ఎట్లా ఉంది? నీకు ఏం తక్కువ పడదు. ఆఖరి పెరుగుకొని పాల్చున్నావు, అన్ని కరెక్ట్గా రావు. మరి దేవుని దగ్గర ఎందుకు అన్ని కరెక్ట్గా రావు? నువ్వు
అన్ని సగం సగం పనులు చేస్తావు. దేవుడు ఆశీర్వాదం ఇద్దాం అనుకున్నాడు, మరి నువ్వు సగమే చేస్తావు, ఇద్దాం అనుకున్నది సగం దాకా వచ్చి ఆగిపోవు. ఆ సగం రావాలంటే పూర్తిగా చేయాలి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఆశాతో చెప్తున్నాడు దేవుడు, ముందు నువ్వు నా పక్షాన ఉండరాలే. నువ్వు నా పక్షాన ఉండినట్లయితే నేను కూడా నీ పక్షాన, నీ రాజ్యము పక్షాన, నీ కుటుంబం పక్షాన ఉంటాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, ఇదే మాట అనేక రకాలుగా అనేక సందర్భాలు రాయాలి. నీవు నా వైపు తిరిగిన ఎడలా నేను నీ వైపు తిరిగేదను. అస్సాగి చెప్తున్నాడు, అప్పుడు దాకా ఎవరి పక్షాన ఉన్నాడు? నువ్వు మా పార్టీలోకి రాయంటే ఏ పార్టీలో ఉన్నట్టు? ఎవరి దగ్గర వేరే దాంట్లో ఉన్నట్లు. నువ్వు నా పక్షానికి రాయి అంటే అప్పుడు దాకా ఏ పక్షాన ఉన్నాడు? దేవునికి వ్యతిరేకమైన పక్షాన ఉన్నాడు. దేవుడు పెట్టారా, శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నాడు ప్రభునందు. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని పక్షాన ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబం పక్షాన ఉంటాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి పక్షాన కాక ఇప్పుడు దాకా నీకు నచ్చిన పక్షాన ఎక్కడో చేరి అక్కడ ఉన్నట్లయితే నీకు బాగుంటే అక్కడే ఉండు. ఒకవేళ నీకు శ్రమ, కష్టము, వేదన, దుఃఖము, మనశ్శాంతి నీకు కరువైనట్లయితే ఎప్పటికైనా నువ్వు ఎవరి పక్షానికి రావాలి తెలుసా? దేవుని పక్షానికి రావాలి. హల్లెలూయా. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి, ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి, మనశ్శాంతి ఇచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి నీవు ఏ పక్షానో తిరిగితే మనకి సంతోషము, సమాధానం కలగదు. నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా చెప్తాను, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఈ వేలు, ఈ ఎకరాలు, మేళలో నిధులు కడతావో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం చెప్తాడు. నీ భార్య నీ కోవిట ఫలించు అక్షవది ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నోడికి వాడి భార్య అది మాట ఉండదు. వాడి భార్య వాడి కోవిట ఎవరికి తెలుసా? దేవుని పక్షాన ఉండేవాడు. వారి పిల్లలు వారి పళ్ళ చుట్టూ, నీ పిల్లలు నీ కళ్ళ ముందు ఉండాలంటే దేవుడి దగ్గర రావాలి. ఈ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉన్నాయి. నీ కుటుంబము సంతోషంగా పచ్చడే తింటున్నారు, అప్పులే చేసుకుంటున్నారు, తిమ్మి మమ్మీని ఎట్ట బతికినా వ్యసనాలు లేకుండా, పాపం లేకుండా, కుటుంబంతో దేవుడి దగ్గరికి వచ్చి నీకు కావలసిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవడు అన్నలే అనుకోలేదుగా, బట్టలే అనుకోలేదుగా, మనశ్శాంతిగా సంతోషంగా బ్రతకాలనుకున్నవాడు ప్రభువులు వస్తాడు. హల్లెలూయా. నీకు ఎన్ని వద్దు, నేను గొప్ప మేళ కట్టాలి, వాడు ఎకరాలు సంపాదించాడు. ఏముంది, ఏం ప్రయోజనం? తెల్లారిపోతు నుంచి ఆడ చేస్తా ఉంటాడు, కరిగెత్తా ఉంటాడు. పక్క నుంచి అవి కరిగిపోతుంటేనేమో మనం పోగలం. ఎందుకని ఆశలు చెప్తున్నాడు, యూదావారులారా, బెన్యామీనులారా, మీరు నా పక్షమున ఉండి నేను మీ పక్షానికి వస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు దాకా ఏ పక్షాన ఉన్నావు? కొంతమంది కోవట్లు అంటారు, ఆ పక్షానే ఉంటారు. ఈ పక్షాన్ని తీసుకెళ్ళి ఆ పక్షానికి జారేస్తా ఉంటారు. వీళ్ళని కోవట్లు అంటారు. మనం ఈ పక్షాన ఉంటాం. ఏ పక్షాన? ప్రభు పక్షాన ఉన్నట్టు కనబడతాం, కానీ ఎవరి పక్షాన ఉంటాం?
సైతాన్ పక్షాన. ఈ కోవట్లు ఉంటానే ఉంటారు ఎక్కడైనా. తెలుసా? ప్రభువులోనే ఉంటారు, ప్రభుతో ఉన్నట్టుంటారు, కానీ ప్రభులో ఉంటారు. ఎక్కడుంటారు? ఆడు వీళ్ళని ఏం చేస్తాడు తెలుసా? వాడుకుంటా ఉంటాడు. ఆ రీతిగా మనం ఉండకూడదు. హల్లెలూయా. నీవు మా పక్షాన ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉంటాను. చదువు. అవును, మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఒక మాట చెప్తాడు. అసలు నువ్వు ఆయన పక్షాన్ని ఏది అడగాలి. విచారణ అనగా ఏమసమే? విచారణ అంటే ఏంటి? ప్రార్థన, విచారించుట, న్యాయాలు, మంచి చెడులు, సహాయమును విచారించుట, ప్రార్థన చేయుట. నీవు ఆయన పక్షాలు లేకుండా ప్రార్థన చేస్తే ఎక్కడా? ముందు ఆయన పక్షాన్ని చేరు, ముందు గుడికి రా, ముందు ఆయన మీద నమ్మకం ఉంచు, ముందు ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు ఆయన పక్షంలో చేరితే అప్పుడు నువ్వు విచారణ చేయాలి. హల్లెలూయా. చాలా మంది కాదని నేను అనలే కానీ ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి కొబ్బరి డబ్బా తీసుకెళ్ళి ఆ 10 రూపాయలు ఆడేసి ఈ డబ్బా వ్యాప్తి చేయించురా, మరి నువ్వు వస్తాను ఏం జరిగినాక కాని చేసుకుంటారు. మొక్కుబడి అడగా మొక్కుబడులు, జుట్లు, గుడ్లు ఏం చేసుకుంటారు? దీన్ని ఇక్కడ కొట్టించుకొని వెళ్ళామనుకో, ఆ జుట్టు ఏం చేసుకోవాలి? మేము దాన్ని పోగేసుకొని ఆ పావులాగా జుట్టుగా అమ్ముకోవాలి. వచ్చు ఎవడుగా ఏంటి వీటి కోసం కానికిచ్చుకుంటా 500, వేసుకుంటాం 300, పెట్టుకుంటాం పలహారం. వీటి కోసం ప్రభువు కానీ సంఘం కానీ అన్నాడు ఆశించట్లా. ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు కావాలి, నీ కుటుంబం కావాలి, నీ సంతోషం కావాలి. మా జీవితాలు మార్చాడు దేవుడు అనే సాక్ష్యాన్ని కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ పలహారం కోసం, కొబ్బరి ముక్కల కోసం, నువ్వు పోసే పలహారం కోసం ఎప్పుడు ఎదుర్కోవాలి. దేవుడు అంతకన్నా ఎదుర్కోవాలి. ఎవడో ఉంటాడు బయమానుడు, పేదకి వెళ్తే బోధుడికి తగ్గున్నాడు, ఆ చూస్తున్నాడు. కానీ దేవుడు మాత్రం ఎదురు చూసే దేనికోసం తెలుసా? నీ కొరకే. తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. నా కుమారుడు ఎప్పుడైనా వస్తాడు, నా కుమార్తె ఎప్పటికైనా వచ్చింది గుడి, నా బిడ్డ నా మందిరానికి ఎప్పటికైనా వస్తాడు. సేవకుడు ఏ విధంగా చూస్తాడు తెలుసా? రానోడి దగ్గరికి ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, ఇక చెప్పడం ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన మీద ఏం చేస్తాడు? ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలుసా? పందులు తోసేసినప్పుడు, లోకం చీ అన్నప్పుడు, బ్రతుకు విలువ పోయినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటానికి కూడా సిగ్గుపడే పరిస్థితులు ఎదురైనప్పుడు, అప్పుడు తప్పిపోయిన కుమారుడు వచ్చినట్లు వచ్చి తల ఉంచుకొని ఎవరి మొహాలు చూడలేక, ఎవరితో మాట్లాడలేక, చూడండి క్రమంగా వచ్చేవాడు సంతోషంగా అంతా కలిసిపోతాడు. ఎప్పుడో సంవత్సరానికి వచ్చేవాడు ఏదైనా ఒక రకమైన మెరికే. పాస్ గారు మొహం చూడాలని చూడుతాడు, తోటోళ్ళు మొహం చూడాలని చూడుతాడు, తోటోళ్ళతో మాట్లాడి ఏంట్రా అట్లా అంటారా అన్నిటికీ. కొంతమంది ఉండాలి, ఇక వాళ్ళ గురించి మనకు చెప్పాలి. అది ఎట్లా వదిలేస్తున్నాడు. దేవుని పక్షాలు మనం చేరిన తర్వాత దేవుని దగ్గర మనం ఏం చేయడం కోరుతుంది తెలుసా?
విచారణ చేయడానికి దొరుకుతుంది. హల్లెలూయా. చదువు. ఆ, అది ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడు తెలుసా? ఆయన జవాబు ఎప్పుడు వచ్చింది తెలుసా? నువ్వు దేవుని పక్షాన చేరుగా, నువ్వు దేవుని పక్షాన చేర్చబడినప్పుడు అప్పుడు చేయ ప్రార్థన జవాబు పొందాడు. దేవునితో సమాధానపడి చేయ ప్రార్థన, సంఘంలో ఉన్న వారితో సమాధానపడి చేయ ప్రార్థన, ఈ లోకములో ఉన్న వారితో సమాధానం కలిగి చేయ ప్రార్థన, నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొందుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడిన తర్వాత చేయి ప్రార్థన. దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. పెట్టుకోవాల్సినన్ని గుళ్ళల్లో పెట్టుకొని, పెట్టుకోవాల్సినన్ని డొక్కలో పెట్టుకొని, పెట్టుకోవాల్సినన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన ఎంత చేసినా ఆయన ప్రత్యక్షత నీకు కనగదు. మనం ఆయన పక్షాన చేర్చబడి, మనం ఆయన పక్షాన చేర్చబడి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు, దేవుని దగ్గర మనం విచారణ చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు ఖచ్చితముగా దేవుని యొక్క ప్రత్యక్షత జవాబును మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అది మీరు ఆయనను విసర్జించిన ఈ దేవుడు వద్దు, ఏమొద్దు, మేము పోతే తినబోతాం. ఒక ఆయన అన్నాను, అయ్యా ఇది బాగా భర్తలు యేసు ప్రభు నమ్ముకోవచ్చు అంటే మా నాన్నదేనండి, మా మమ్మీ, మేము ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దీంతోనే పోతాం. నేను కాళ్ళలో కుట్టుకుపోతున్నా చేయిస్తారా అంటున్నాను. లేదు, నేను ఎవరు చేయి పట్టుకోము, మాకు ఎవరు సహాయం, మీ కాళ్ళనే కుట్టుకుపోతాం, పోటీ ఏం చేయగలమండి? మేలు కలుగునా అని ఎక్కడ వెతుక్కొని మేలు దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఆగిన పిల్లలు జీవించుకున్నావు, ఎన్ని ఒకే దారం. మేము ఎవరిదైనా మొదటి నుంచి మా పిల్లల దగ్గర నుంచి అక్కడేనండి. ఆ ఎల్లు అక్కడే వాడు, ఇక అటు ఇటు ఒక ప్రాణం. అక్కడే వాడతావా, ఏ హాస్పిటల్కి వెళ్తావా? ఏ ఎందుకు పిల్లల దగ్గర నుంచి అక్కడే ఆడిగా పో. డబ్బు పని చేయకపోయిన అప్పుడుగా కాడిపోయిన అంత అభిమానం ఉన్నా రాళ్ళ మీద జమాయింపులు కనుక్కొని సంచిలో కవర్లో పెట్టేసుకుని కాగితాలు తెల్లారగట్ట పోసేకి పెద్దవాళ్ళు తిరిగిపోతాం. ఎందుకంటే ఎక్కడ తగ్గింది, ఎక్కడ దానికైతే పరిగెడుతున్నాం. ఎక్కడ తగ్గింది, నా కుటుంబం ఎక్కడ బాగుపడింది, ఎక్కడ బాగుపడింది, నా పరిస్థితులు ఎక్కడ మార్చబడతాయి, మా పరిస్థితులు ఎక్కడ మార్చబడతాయి, మా బ్రతుకులు ఎక్కడ మార్చబడతాయి అని పొరుగు ఎక్కడ పరిగెత్తేవా? గమనించాలి, ఎక్కడ మేలు జరుగునో యోచించి అక్కడికి వెళ్ళాలంట మనం. హల్లెలూయా. అందుకని చెప్తున్నాడు దేవుడు, చదువు, మీరు ఆయనను విసర్జించిన ఆయన విసర్జించిన ఎడలా అది మీరు వద్దునుకుంటే ఆయన పట్టుకునే, ఎందుకంటే అది విశాల మార్గం కాదు. ఏ మార్గం? అందరికీ కాదు, పరలోకం కొందరికి. ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు ఆయన పక్షాన ఉంటారో, ఎవరు ఆయన ఎంతో విచారణ చేస్తారో, ఎవరు ఆయనతో స్నేహం కలిగి ఉంటారో, ఎవరు ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చి ఉంటారో, ఎవరు ఆయనను గణపరిచి మహింపరిచి అనేకులకు ఆయన గొప్పతనమును ప్రకటించువారుగా ఉంటారు, వారే ఆయన బిడ్డలు. హల్లెలూయా. నువ్వు విసర్జిస్తే ఆయన విసర్జిస్తాడు. చదువు, నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను అది ప్రభువునకు
ఇంతకాలము సేవకుడి మాట వినం. ఆయన అట్టా చెప్తాడులే, ఆయనకి ఏం కలుపు నిండింది నిజమే. మన వాదం ఆయన ఆ వాక్యాలు అట్టాగా చెప్పి రాసి ఉంటే మంచిగా బతకండి. అట్లా బతికితే ఏం దొరికింది మనకు వస్త అసలు నీతిలో ఉండి సంపాదించిన చెప్పు, నీతిగా ఉండి డబ్బులు వస్తాయా? వాక్యాలు అట్టా చెప్తే పాస్టర్ అట్టా చెప్తాడు. ఆయన పని అది ఎంత తెలివైన వాళ్ళు. మా పని అది. మీరు వాక్కునేది మీరు వాక్కోండి, మేము చేసుకునే ఏం మనం ఇబ్బంది లేదు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తా ఉంటాడు. కాకపోతే ఆయన చేసేది నీకు అర్థం అవ్వదు, కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. యాజకుని రాస్తాడు, దేవుడైనా నిజమైన దేవుడును అది కనుక ఇది ఏంటంటే విసర్జించిన వాడికి రాయబడి ఉన్నాయి కింద. ఆ యుద్ధలే కదా మనకి. మనం విసర్జించిన వాళ్ళం కాదు, విసర్జించి ప్రభు పక్షాన చేరే గుంపులో ఉన్నాం. ఇప్పటికైనాను మనము ఆయన పక్షాన చేరితే దేవుడు మన ప్రార్థన ఇస్తాడు. ఇప్పటి వరకు కొంతకాలం ఆయనకు దూరంగా ఉన్నాము, కానీ ఇప్పటి నుంచి దేవుడికి మనం ఏమై ఉన్నాం తెలుసా? సమీపస్తులమై ఉన్నాం. కొంతమందికి వాళ్ళ స్థితి అర్థం కాదు. మనం శరీరంలో మార్పులు వచ్చి పాడైపోయాము. ఏదో అర్థంలో చూసుకుంటే రోజు చూసుకుంటాగా ఏదో కొద్దిగా మార్పు వచ్చినట్టు మనకి అనిపిస్తుంది. కానీ ఎదుటి వచ్చి చూసేవాడికి ఏంటంటే అయిపోయావు, పాడైపోయావేంటి, అసలు ఎట్టుండాల్సిన సంసారం ఇది, ఒకప్పుడు ఎట్టుంది, పాలు పొందినాయి కదా, ఎట్టయిపోయావేంటి, ఎట్టయిపోయింది నీ కుటుంబం, నీ ఆత్మీయ స్థితి ఎంతగా తెగసారిపోయింది ఏంటి, ఏమైపోయింది నీ భక్తి? మనది మనకి తెలియదు. ఎందుకు తెలుసా? మనకి ఆ పరిస్థితి అది పట్టేసింది కనుక ప్రభుత్వ దుఃఖమైన దేవుడు బిడ్డలారా గమనించండి. మనము ఆయన పక్షాన చేరకపోతే పోగొట్టుకున్నది చాలు, నష్టపోయింది చాలు. ఎప్పటికైనాను నువ్వు ఆయన పక్షాన చేరగలిగినట్లయితే నువ్వు చేయు ప్రతి ప్రార్థన విచారంలో దేవుడు ఆలకిస్తాడు. కావలసిన మేలు డబ్బులు ఇస్తాడు. మా స్వామి పరిస్థితి చూపించాడు. నాకు అసలు మా పైన ఇస్తుంది ఎన్ని డబ్బులునేమో అంత 200 రోజులు సౌండ్ పని కదా, ఇస్తాడు డబ్బులు అందరికీ ఇస్తాడు. వేస్తామే రొట్లేదా ఆర్థికంగా ముఖ్యం మనశ్శాంతి చెప్తారమ్మా. అసలు మొత్తం తిని అమ్మ కంపెనీ నిలబోయి ఎంతకాలం అయింది, నా పిల్లలు నా ఇంట్లో ఉన్నారు, కేవలంత ప్రశాంతంగా ఉండదు అనుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఇప్పటికైనా అటువంటి శాంతి, అందుకంటాడు ప్రభు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. దేవుడు వచ్చి మనకు మనశ్శాంతి ఇచ్చాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు అది కదల్చబడ్డాడు. కనుక మనం ఆయన పార్టీలో చేయాలి. ఇప్పుడు దాకా ఏ పార్టీలో ఉన్నామో అది తెలియదు, కానీ ఆ పార్టీలు కాదు, యేసు ప్రభు పార్టీలో చేరు, ఆయన పక్షాన చేరు. మీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తారు.
మీకు కావలసిన మీరు ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగి మా రక్షక, మీ ఘనమైన నామములకు కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే మీ పక్షంలో లేకుండా మిమ్మల్ని విసర్జించి ఉన్నారు, మీకు దూరంగా ఉన్నారు, బిడ్డలు తిరిగిన ఆయన మీ యొక్క విచారగలుగునట్లు, మీ సన్నిధికి రాగలుగునట్లు మీ కృపను గ్రహించండి. వచ్చే బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఎవరికనో పరిపూర్ణముగా మీరు ఆధారపడలేకపోతున్నారు. బిడ్డల మీద మీ కృపను గ్రహించమని మీ పక్షమును చేర్చుకొని వారికి రావాల్సిన మీరు ఆశీర్వాదం ముందుగా దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. మనం నిలబడదాం. పరలోకముందున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఎవరైతే దేవుని పక్షమును చేరి ఉన్నారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలం తోడే ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు. మీ అందరికీ యేసు మా భోజనాలు ఏర్పాటు చేస్తే కనుక అది మీరు కొంత సర్దుకున్నట్లయితే, సహకరించినట్లయితే భోజనాలు పెట్టవచ్చు.